వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. నేనైతే మార్నింగ్ అయితే శివాలయం వెళ్ళడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సూరారంలో ఉండే శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం ఏ విధంగా వెళ్తామో అది ఈ బ్లాగ్లో అయితే మనం చూడవచ్చు. ఇటువంటి మనకైతే వీక్లీ అయితే 3 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఈరోజు అంటే మహాశివరాత్రి రోజు నుంచి నేను మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీకు కావాల్సిన వీడియోస్ అయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేనైతే ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎలా వెళ్ళాలో చూద్దాం పదండి. ప్రస్తుతం నేనైతే అల్వాల్లో ఉన్నాను. అల్వాల్ నుంచి మనం సూరారంకి అయితే వెళ్ళాలి. నేను సుచిత్రకి అయితే వెళ్ళి అక్కడ నుంచి షాపూర్ నగర్ అలానైతే వెళ్దామని అనుకుంటున్నాను. మరి ఏమవుతుందో మరి చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అటు సైడ్ అయితే వెళ్ళిపోదాం. నేనైతే బస్సులోనైతే వెళ్ళాలనుకుంటున్నాను. బస్సులోనే వెళ్తాను. ఆ జర్నీ ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ చేయడం వల్ల నాకైతే కొంచెం అందరూ వీడియోస్ చూస్తున్నారని నేనైతే అనుకుంటాను ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రస్తుతం అయితే సుచిత్ర సర్కిల్ దగ్గర ఉన్నాను. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే మనకు మై ఫ్రెండ్ సర్కిల్ అయితే ఉంది. ఇది వచ్చేసి మొత్తం సుచిత్ర సర్కిల్ అన్నమాట. ఇక్కడ నుంచి మనమైతే షాపూర్ నుంచి అక్కడ సూరారంకి అయితే వెళ్ళాలి. మనం వెళ్ళినాకైతే మనం అక్కడ ఎలా ఉంది అనేది జాతర చూద్దాం. ప్రస్తుతం నేనైతే షాపూర్లో దిగానన్నమాట. షాపూర్లో దిగి ఇక్కడ సూరారం బస్ అయితే నేను ఎక్కాలి. అందుకోసం అయితే నేనే వెయిట్ చేస్తున్నాను. ఆ బస్ ఎక్కి మనం సూరారంలో దిగిద్దాం. సూరారం దగ్గర శివాలయం దగ్గరనైతే మనం సందర్శించడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడైతే నేను బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. బస్సు రాగానే మనమైతే వెళ్ళిపోదాం. మొత్తానికైతే ఫైనల్గా మనమైతే సూరారం శివాలయానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇక్కడ వీళ్ళేమో రోడ్డు మీద నడవట్లేదు. ఇది వచ్చేసి లైన్ అన్నమాట, దర్శనానికి లైన్. ఇంత పెద్దగా అయితే ఉంది లైను, చూసుకోవచ్చు. నేను కూడా ఇది రావడం అయితే ఇది ఫస్ట్ టైం అన్నమాట. చూసుకోవచ్చు మీరు ఎక్కడ ఏ విధంగా ఎలా ఉందో అనేది. చూస్తున్నారు కదా, చెప్పులు వీళ్ళు మొత్తం దర్శనానికి వచ్చిన వాళ్ళే అన్నమాట. చూడవచ్చు ఎంత పెద్ద లైన్ ఉందనేది. చూస్తున్నారు కదా, ఈ మొత్తం లైనే అన్నమాట. ఇటువంటి జాతర అయితే మీరైతే ఎప్పుడు చూస్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్ రోడ్ మీద, అది వచ్చేసి మెయిన్ రోడ్. చూస్తున్నారు కదా, వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే మాకైతే ఉమామహేశ్వర స్వామి దేవాలయం అయితే కనిపిస్తుంది కదా మీకైతే. ఇదే మన దేవాలయం అన్నమాట. సూరారం మొత్తం కొండపైన ఉన్నట్టే ఉంది కదా, చూడవచ్చు. కనిపిస్తుంది కదా మీకైతే. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ప్రత్యేక దర్శనం 50 రూపాయలు అయితే ఉంది. ఉచిత దర్శనం కూడా ఉంది. కాకపోతే జనాలు అయితే చాలా మంది అయితే ఉన్నారన్నమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరైతే. ఇటువంటిది ఎక్కడ చూసి అయితే ఉండదన్నమాట. చూడవచ్చు, ఇక్కడ చూస్తున్నారు కదా, ఏనుగు రోడ్ల నుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇది స్పెషల్ అన్నమాట. ఇది ఎక్కడ ఉండి లేదనుకుంటా నేనైతే. చూడొచ్చు అసలు లైన్ ఇది మొత్తం ఎంత పెద్దగా ఉందంటే లైన్ ఎంతవరకు చూసారు కదా. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అన్నమాట, సూరారం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీరు ఇంతకుముందు విజిట్ చేశారా లేదా ఈ టెంపుల్ ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో నుంచి వెళ్ళాలన్నమాట. పైకైతే మనం ఎక్కి చూద్దాం ఏ విధంగా ఉందో. ఇక్కడికి రావడం అయితే మనం ఫస్ట్ టైం అన్నమాట. పదండి పదండి.
పదండి అంతే ఇంకా. చూస్తున్నారు కదా, ఇందులోకి వెళ్ళైతే మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ బండరాళ్ళకి వెళ్ళైతే వెళ్ళాలన్నమాట. ఇంతకుముందు అయితే మనం వచ్చాం కదా, ఇట్లా అయితే రావాలన్నమాట. ఇలా అయితే వంగి వెళ్ళాలన్నమాట. ఇదైతే నేను రావడం మొదటిసారి అన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ ఉందన్నమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆ చిన్న సందులో నుంచి అయితే రావాల్సి ఉంటుంది. అటు వాళ్ళు రావాలి, ఇటు వాళ్ళు వెళ్ళాలంటే ఎంత కష్టమవుతుందో చూడండి. ఇప్పుడైతే మనం ఫైనల్గా ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే దర్శించుకున్నాం. చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి. ఇక్కడ కూడా చాలా మంది అయితే ఉన్నారు, చూసుకోవచ్చు. ఇక్కడ వినాయకుని విగ్రహం కూడా ఉంది. మనమైతే ఇప్పుడు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే మనం రావడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా లైన్ ఎంత పెద్దగా ఉందో. మనమైతే అటైతే వెళ్ళడం లేదు, మనం డైరెక్ట్ అయితే ఇటు రావడం జరిగింది. పైన చూసుకుంటే చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడ వినాయకుని విగ్రహం, అదేవిధంగా ఇటు సైడ్ ఏమో శివుడు ఉన్నారు, అటు సైడ్ ఏమో ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇదైతే ఇంతవరకు అయితే నేను ఇటువంటి టెంపుల్ అయితే నేను చూడలేదు. మీరు ఎప్పుడైనా వచ్చారా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడైతే నేను పైకి అయితే రావడం జరిగింది. ఇక్కడనైతే చూసుకోవచ్చు, ఇక్కడ మీరు ఇక్కడ వినాయక స్వామి ఉన్నారు, మళ్ళీ శంకరుడు, అదేవిధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. చూడవచ్చు ఇక్కడైతే చాలా మంది అయితే ఉన్నారు, చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా మంది అయితే ఉన్నారు. జనాలు అయితే మామూలుగా లేరన్నమాట. చూడవచ్చు, ఇటు సైడ్ అయితే మనకు ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ఆలయ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగానైతే ఉందన్నమాట, చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ సందుల నుంచి వచ్చారు కదా, చూడొచ్చు. ఈ సందుల నుంచి అయితే జనాలు అయితే రావడం జరుగుతుంది. చూడొచ్చు, ఇప్పుడైతే నైట్ అయితే అయిపోయింది. జనాలు అయితే ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారనమాట. చూస్తున్నారు కదా లైన్ అయితే ఎంత పెద్దగా ఉందో. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అన్నమాట. మెయిన్ రోడ్ మీదనే మనకు లైన్ అయితే కట్టడం జరిగింది. ఇంతకుముందు అయితే నేనైతే ఇటు నుంచి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. మళ్ళీ ఆ సందులో నుంచి రావడం వీలు కాలేదు. అందువల్ల ఏంటంటే నేను మళ్ళీ ఇటు నుంచి వచ్చాను అన్నమాట. ఫ్రెండ్స్, నేనైతే సూరారం శివాలయంకి అయితే రావడం జరిగింది. ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా లేదా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు ప్రశాంతం. థ్యాంక్ యూ.